వారణాసి షూటింగ్ అప్డేట్ నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టుపై ఒక ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. వారణాసి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక తేదీ వైరల్ అవుతోంది. ఇక విషయంలోకి వెళితే టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని కోకాపేటలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇంకా కొన్ని రోజులు అక్కడే షూటింగ్ జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. అక్కడ మహేష్, ప్రియాంక చోప్రాలపై కీలక సీన్లను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. దీని తర్వాత నెక్స్ట్ 15 రోజుల షెడ్యూల్ వేరే చోట జరగనుంది. మరి ఆ వివరాలను కాస్త తెలుసుకుందాం. వారణాసి నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వారణాసి కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ షెడ్యూల్ అయిన వెంటనే చిత్ర యూనిట్ విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈ నెలాఖరున మూవీ టీం జార్జియా వెళ్లనుంది. అక్కడ దాదాపు 15 రోజులు షూటింగ్ జరగనుందని సమాచారం. ఇక జార్జియాలో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా అక్కడ షూట్ చేయనున్నారు. జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాజమౌళి మార్క్ మేకింగ్ తో హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ గ్లోబల్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో రాముడు పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని క్యారెక్టర్ లో నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుంభ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిత్రానికి భారీ మొత్తంలో కేవలం ప్రమోషన్స్ కోసమే కేటాయించినట్టు ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. 75 కోట్లు కేవలం ప్రమోషన్స్ కే కేటాయించబోతున్నారని గట్టిగా వినపడుతున్నట్లు టాక్. ఈ విధంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్ లో ప్రమోషన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.